క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఈ మాటలు యేసు ప్రభు చెప్తుంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక వ్యక్తికి కోపం వచ్చి వాని కన్నుగిన చెడగొడితే ఈ కొట్టిన వాని యొక్క కన్ను కూడా చెడగొట్టాలి. ఒకవేళ కోపపడి ఒకడు ఎదుటి వానికి పన్ను విరగొడితే ఈ కొట్టిన వానికి కూడా పన్ను విరగొట్టాలనేటువంటి మాట చూస్తుంటున్నాం. అయితే యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు ఆ విధంగా చేయకూడదు అనేటువంటి మాటని చెప్తున్నాడు. అదేంటంటే 39వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటాడు. ఇది చాలా కష్టం, కానీ ప్రభు చెప్పిన మాటకు మనం లోబడినట్లయితే మనము దుష్టుని జయించగలం. దుష్టుని జయించాలంటే వాడు కుడి చెంప మీదని కొట్టినట్లయితే వానికి ఎడమ చెంప కూడా మనం చూపించాలి. ఆ విధంగా చూపించినప్పుడు వానిలో ఒక రకమైన మార్పును మనం చూస్తాం. ఇంకొక మాట అంటాడు ప్రభు, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. అంటే నిన్ను కొట్లాడి నీతో కొట్లాట పెట్టుకొని లేదు నాకు నీ అంగీ కావాలా అని వాడు బలవంతం చేసినట్టయితే అంగే కాదు పై వస్త్రం కూడా తీసుకొని పోనాయన అని చెప్పాలని ప్రభు అంటున్నాడు. కొన్నిసార్లు ఇంకొక పరిస్థితి వస్తుంది మనకు. అదేంటంటే ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఇది చాలా ఆశ్చర్యం ఈ మాట. ఒకడు 1 మైలే రమ్మని బలవంతంతో నిన్ను చేయించాల, నిన్ను 1 మైలు నడిపించాలని బలవంతంగా నిన్ను నడిపించాలని చూస్తే ప్రభు ఏమంటున్నాడు, ఆ మైలు అయిపోయినాక ఇంకొక 2వ మైలు కూడా వెళ్దాం అని అతనిని ఆ 2వ మైలు కూడా నడిపించాలని ప్రభు అడుగుతున్నాడు. కనుక మనము ఒకడు కష్టపెట్టినాడని ఇబ్బంది పెట్టినాడని కాకుండా నిన్ను అడిగిన వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అన్నాడు. కనుక క్రీస్తునందు ప్రేమైన వారలారా, నిన్ను ఎవరైనా ఏమన్నా అడిగితే నీ దగ్గర ఉన్నట్లయితే ఇవ్వు. లేదు ఒకవేళ అప్పు అడిగినారనుకోండి, నీ దగ్గర ఉంటే ఇవ్వు. లేని పక్షాన అయ్యా నా దగ్గర లేదని కూడా మనం చెప్పవచ్చు. కానీ అప్పు అడిగిన వానికి నీ ముఖము త్రిప్పుకొనవద్దనే మాట చెప్తుంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రేమైన వారలారా, ప్రభు పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనలో చాలా తేటగా మరి సాతాను ఏ విధంగా ఎదిరించాలనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో మనకు తెలిపినట్టుగా చూస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడమైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నాయన నీవు ఇచ్చిన వాక్యం కొరకు నీకు వందనాలు. నాయన మేము దుష్టుణ్ణి ఎదిరించక యేసుక్రీస్తు ప్రేమతో వాన్ని చూచి పరామర్శించుటకు నీ యొక్క కృపను అనుగించమని, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మేము కూడా కలిగి ప్రవర్తించుటకు మాకు నేర్పించమని వేడుకొంచుంటున్నాం. రక్షక, ఈ దినం రమేష్ రమణి గారి యొక్క పెద్ద కుమారుడు భరత్ నీ అందు నిద్రించి ఉన్నాడు ప్రభా. ఆ కుటుంబానికి నీవే ఓదార్పును అనుగించము, వారి బంధువులకు ఓదార్పును అనుగించమని, దూరంలో ఉన్న వారి తమ్మునికి కూడా ఓదార్పును అందించమని వేడుకొంచుంటున్నాం. నాయన, అనారోగ్యంతో ఉన్న
జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రభా. డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు నాయన అతనికి కాలు మంచిగా ఉండి ఆపరేషన్ కొరకు సిద్ధపడుటకు నీ యొక్క సహాయతను అందించమని వేడుకొంచుంటున్నాం. సత్యవేదమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆమె ఆపరేషన్ కొరకు చాలా ఖర్చులు అవుతున్నాయి తండ్రి. దాదాపు 2-3 ఇంజెక్షన్లు తీసుకోవాలి. దాదాపు ఒక 20-30 వేలు ఖర్చు ఉంటున్నది తండ్రి. నీవే వారికి సహాయం చేసి ఆ కంటి చూపు ఆ బిడ్డ పొందుటకు నీ కృపను అందించని వేడుకొంచుంటున్నాం. ఆయన సంఘం అంతటిని, కోర్ కమిటీ వారిని, ఎగ్జిక్యూటివ్ వారిని, సంఘస్థులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని మా తల్లి సంఘం బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారిని, అక్కడున్న కాపర్లను, ఎగ్జిక్యూటివ్ వారిని, సంఘస్థులను దీవించమని యేసు నామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మన సంఘం అంతటికి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు, కుమారుని పోగొట్టుకున్న రమణి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.